ఎకరాల వరకు ఉండి ఇది ఇంకో ఈ ఎకరం కూడా వేరే వాళ్ళు వాడుతూ ఉంటే ఫైట్ చేసి ఇది మేము సొంతం చేసుకున్నాము. మా దళితులకు సంబంధించిన సమాధుల స్థలం ఇది. దీన్ని కూడా ఇప్పుడు వీళ్ళు కబ్జా చేసేదాన్ని చూసి ఆల్రెడీ కబ్జా చేసిందని లాక్కున్నా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కబ్జా చేసేసింది. ఇది యాక్చువల్గా 80 అడుగుల రోడ్డు అండి. ఇది 80 అడుగుల రోడ్డు. లాస్ట్ టైము పంచాయతీ వాళ్ళేమో ఇగోండి జగన్ గారి హయాంలో జగన్ అన్నదని చెప్పి ఇటు నుంచి 20 అడుగులు ముందరకు వేసారండి రాయి. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉందండి. అప్పుడు చూసేటప్పుడు అప్పుడే చెప్పాము. ఇంకోటి వితౌట్ పర్మిషన్ అతను 4 టేక్ చెట్లు కొట్టించారు. ఆ విషయం కూడా బొమ్మూరు పంచాయతీలో కంప్లైంట్ పెడితే ఉదయం కంప్లైంట్ పెడితే 72 అవర్స్ అవ్వకుండానే తీసేశాడు. అతను ఉదయం ఇచ్చాను కంప్లైంట్ అని ఈవినింగ్ కొట్టేశారు. ఈ విషయం కూడా మేము కంప్లైంట్ అప్పుడు పెట్టడం జరిగింది. దాని విషయంలో నేను బయోడైవర్సిటీ స్టేట్ మెంబర్ని అప్పుడు కూడా అడిగితే ఇతనే ఈ విషయమే చెప్పారు అతను. ఇది కాకుండానండి ఇప్పుడు దగ్గర ఒక 40 అడుగుల వరకు ముందరకు వచ్చారండి. రోడ్డు స్థలంలో డ్రైనేజ్ కట్టుకున్నారు. లివింగ్ కామన్ సైట్ కూడా వాడుకున్నారండి. ఇదిగోండి ఇది కూడా లేఅవుట్ మ్యాప్లో లేదండి. ఇది కూడా లేఅవుట్ మ్యాప్లో లేదండి. ఈ స్థలం కూడా లేఅవుట్ మ్యాప్లో లేదు. ఇవ్వండి ఇటు నుంచి అటు మ్యాప్కి రోడ్డుకి అటు నుంచి అటే చూపించారండి మ్యాప్లోని. లేఅవుట్లోనే ఆ రోడ్డు అక్కడ ఎర్రమట్టి వేసి చూడండి. అక్కడి నుంచి ఎక్కడికి ఇలా రోడ్డు అండి. స్ట్రైట్ స్నానాలకి వాటికి ఏదైనా కార్యక్రమం చేసుకోవడం కోసం పెట్టింది. అప్పట్లో పంచాయతీ వాళ్ళు వేసారు ఈ రోడ్డుని. ఈ రోడ్డుని వీళ్ళు పొజిషన్ తీసేసుకొని ఈ 5 అడుగుల రోడ్డు నుంచేసి ఇలాగ మొత్తానికి ఇలాగ రోడ్డుని కబ్జా చేసి మొత్తం సార్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడికి 20 అడుగులండి. అండి నా పేరు యార్లగడ్డ సునీలు. నేను ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ కంటిపూడి బాబీ అన్న చౌదరి గారు లేఅవుట్ వేసి మా ఎస్సీలు శ్మశాన వాటికని ఆక్రమించుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. దీని మీద మేము అందరం నిరాహార దీక్షకు దిగుతాం. కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని మీరు త్వరగా పరిష్కరిస్తారని మీడియా పూర్వకంగా చెప్తున్నాం. నమస్తే అండి, నా పేరు పృథ్వీరాజ్ పలివేల. మేము ఈ దళితులం. మా శ్మశాన వాటికని ఆక్రమించుకున్నారని మాకు అనిపిస్తుంది. ఆక్యుపై చేసుకుని మట్టి వేశారు 20 అడుగులు. దీన్ని ఒకసారి వెంచర్ని మొత్తం రీసర్వే చేయాలని కోరుకుంటున్నాం. మా సైట్ మాకు అప్పచెప్పాలని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. నా పేరు కావూరు వరలక్ష్మి. ఎస్సీ సంక్షేమ సంఘం స్టేట్ లీడర్ని, అలాగే ఆర్టీఎస్ స్టేట్ లీగల్ అడ్వైజర్, సోషల్ యాక్టివిస్ట్ని, గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ని. అలాగే మా సొంత ఊరు బొమ్మూరు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం. మా సొంత ఊరు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా. అందువల్ల ఏంటంటే ఇక్కడ దళితులకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది. దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా కంటిపూడి బాబీ గారేమో లేఅవుట్ వేశారండి. మరి అది డిటీసీపీఓ సోషల్ మన పంచాయతీ అప్రూవ్లో తెలియదండి. వేసిన దాన్ని వాళ్ళు రోడ్డును చూపించాల్సిన రోడ్డుని మానేసి లేఅవుట్లో చూపించాల్సిన రోడ్డును మానేసి బొమ్మూరు పంచాయతీ సంబంధించింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బరియల్ స్థలంలోని వచ్చి రోడ్డును చూపిస్తున్నారు. వాళ్ళు దగ్గర 20 నుంచి 30 అడుగుల రోడ్డు ఎస్సీ స్థలాన్ని రోడ్డుగా చూపిస్తున్నారు. రోడ్డు స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లేఅవుట్లో లేదన్న అది రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల్ స్థలాన్ని రోడ్డుగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. మార్నింగ్ నుంచి మేము అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మూరు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగగా కొత్త సెక్రటరీ గారు నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి, నాకు తెలియదండి, కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ లేఅవుట్ వారికి తెలియజేశారంటండి. లేఅవుట్ వారు ఏమో పంచాయతీ కాగితాలు పంచాయతీలో సబ్మిట్ చేయాలి. డిటీసీపీ ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బొమ్మూరు పంచాయతీ వారికి సమర్పించాలి. రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చెట్లు అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి. కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారు ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అప్పచెప్తే చాలు. లేఅవుట్ సంగతి తర్వాత మా ఆక్యుపై చేసిన మా బరియలు ఆక్యుపై ఎస్సీ సామాజిక వర్గ సంఘానికి సంబంధించిన బరియలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అప్పచెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్, జై బాబు జగజగన్ రావు. సెక్రటరీ గారికి నేను మార్నింగే ఫోన్ చేశామండి. చేసడితే నేను ఎంపీడీఓ ట్రైనింగ్లో ఉన్నానండి, రావడానికి అవ్వదని చెప్పి పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మధు అన్న అతన్ని పంపించారు. అతను చూసి ఇగోండి అబ్బాయి వచ్చి చూపిస్తే వచ్చి కాగితాలు ఏమున్నాయి, మా దగ్గర ఏం కాగితాలు లేవు, కాగితాలు మీ దగ్గర ఏమున్నాయి పట్టుకొని పంచాయతీకి రండి అని తెలియజేశారంటండి. ఇప్పుడు మీ ఎదుర్కొంటే మేము ఫోన్ చేశాం సార్, చేస్తే అది చెప్తానండి. పంచాయతీ పట్టుకున్నానండి, పంచాయతీ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు, అన్ని కాగితాలు ఉంటాయి కదండి, ఒకళ్ళు కాపీ ఇది సార్ ఏమన్నా